నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ ను జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిట్టి రేణుకరెడ్డి మాట్లాడుతూ కృష్ణానది బోర్డును రాయలసీమ జిల్లాలో లేదా నెల్లూరు ప్రకాశం జిల్లాలో కాని పక్షంలో అమరావతిలో ఏర్పాటు చేయాలని, విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం వల్ల కృష్ణా పరివాహక రైతులకు ఎంతో ఇబ్బంది అని, కావున ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. కృష్ణా పరివాహక రాష్ట్రాలు తమ జలాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఆంధ్ర ప్రభుత్వం విభజన జరిగిన తర్వాత తెలంగాణ మాత్రం తమ వాటాని సద్వినియోగం చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని, విశాఖపట్నంలో ఉన్న కార్యాలయాన్ని కృష్ణా పరివాహక ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, అమరావతిలో ఏర్పాటు చేయాలని, దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజయబాబు, రాజేష్, శ్రీధర్ రెడ్డి, భీమేశ్వర్ రెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకి, సోషల్ మీడియాకి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పరిచయం మీకు చేసుకోవాలా. నేను గత 45 సంవత్సరాల వివిధ రాజకీయ పార్టీలు అంటే ఏక పార్టీగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాను. నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాడు కూడా కిసాన్ కాంగ్రెస్లోనే పనిచేశాను నేను చివరిదాకా కూడా. సరే, తర్వాత ఇప్పుడు రాష్ట్ర సంక్షేమం రైతు తరఫున రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం కింద రిజిస్టర్ చేయించుకొని ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉండబడినటువంటి రైతు సమస్యలు ఏమైనా ఉంటే ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలనే ఆలోచనతో ఆనాడు నా రాజకీయ గురువు అయిన సంజయ్ రెడ్డి గారి దగ్గర నేను పెరిగినటువంటి వ్యక్తిని. ఆ తరహాలో చాలా రోజుల తర్వాత ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి ఈనాడు నాకు ఒక ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కృష్ణానది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి కృష్ణా బోర్డుని గత ప్రభుత్వంలో ఎందుకు విశాఖపట్నం ప్రాంతానికి పెట్టాల్సి వచ్చిందో, దేనికి పెట్టారనే ఉద్దేశం ఆంతర్యం అయితే ఎవరికి తెలియదు. కానీ కృష్ణా బోర్డు యొక్క బోర్డును చేసిపోయి విశాఖపట్నంలో నెలకొల్పడం జరిగింది. అయితే ఈనాడు కృష్ణా బోర్డు యొక్క పరివాహక ప్రాంతం రాయలసీమ 4 జిల్లాలతో పాటుగా నెల్లూరు, ప్రకాశం, ఈ 5-6 జిల్లాలు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ఉండాల్సినటువంటి కృష్ణా బోర్డు చేసకపోయి విశాఖపట్నంలో పెట్టడం అనేది రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టము. సమాచార సంబంధాలు, కమ్యూనికేషన్ సంబంధాలు, కృష్ణా బోర్డులో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ప్రాంతం విశాఖపట్నం పోయి సాధారణమైన రైతు కనుక్కోవాలన్నా కూడా ఎసులుబాటు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మేము కోరేదల్లా, మా బాధల్లా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పేది ఏంటంటే, ఇది ఈ ప్రాంతంలోనే అందుబాటులో రైతాంగానికి ఉండాలనేది మా ప్రధానమైనటువంటి ఆలోచన. ఆ ప్రాంతంలో ఉండాలంటే రాయలసీమలో 4 జిల్లాల్లో అయినా నెలకొల్పవచ్చు, లేదా కృష్ణాలో, లేదా నెల్లూరులో అయితే ఇప్పుడు ఉండబడినటువంటి 13 జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టులు సోమశల, కండలేరు ఈ ప్రాంతంలో కృష్ణానది ప్రాంతాన్ని నుంచి మనకి నీటిని పారించుకొని అవకాశం వెసులుబాటు ఉన్నది. ఇప్పుడు మనం దరిదాపుగా 78 టీఎంసీలు సోమశలు మనకి ఈ సంవత్సరం వర్షాభావం లేకపోయినా అదే కృష్ణా నీటిని మనం ఈరోజు దరిదాపుగా 50 టీఎంసీలు నిలుపుకోగలిగిన వర్షాభావం తక్కువైనప్పటికీ. అయినా ఈనాడు కృష్ణా బోర్డులో మన వాటాలు, దీనికి ఉండబడినటువంటి ఉమ్మడి రాష్ట్రం విడిపోబోయే ముందు తెలంగాణతో పాటుగా మూడు రాష్ట్రాలతో కలిపి ఉన్నటువంటి కృష్ణానది జలాలు ఇవి. మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అయితే ఇప్పుడు అదే కృష్ణా జలాల్లో తెలంగాణకు వచ్చేటప్పటికి కలవకుర్తి, కోయిల్ సాగరు, నెట్టుంపాడు, భీమాకి తెలివితేటలుగా ఎలాంటి వివాదాలు లేకుండా పరిపూర్ణంగా సంతృప్తిగా పారుదలకి ఇలా కృష్ణా నీటిని వాడుకుంటున్నారు ఆ ప్రాజెక్టులో, గత ప్రభుత్వంలో కానీ ఆ ప్రభుత్వంలో కానీ. మరి కృష్ణా బోర్డుని ఆ సందర్భంలో నీళ్లు రాయలసీమగా లేక గత ప్రభుత్వం అధినేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కృష్ణా జలాల గురించి ఎక్కడ దీక్ష చేశారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా, ప్రజలకు తెలవాలా. కర్నూలులో చేశాడు. కర్నూలులో నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ రోజు విశాఖపట్నంలో కదా చేయాలా? నువ్వు ఆ రోజు ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం రైతాంగానికి అందుబాటులో తీవ్రమైన నష్టపోతుందని కదా కృష్ణా జలాలపైన మీరు కర్నూలులో దీక్ష చేసింది. మరి కృష్ణా బోర్డుని అధికారంలోకి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు నెలకొల్పాల్సింది రైతాంగానికి అందుబాటులో. ఈరోజు వెసులుబాటు 3 జిల్లాల్లో పంచిన బచావత ట్రిబ్యునల్లో పంపక నీటిలో సుప్రీంకోర్టులోకి వాదనకి దిగుని తెలుసుకునే అవకాశాలు లేకుండా పోయింది. అందుకని మేము కోరేదల్లా ఏంటంటే, ఈరోజు రైతాంగానికి అందుబాటులో ఉంటే మేమేదన్నా అర్జీ ఇచ్చి అసలు ఈ నీటిని ఏ ప్రాంతానికి ఎంతెంత వాళ్ళకెంత పోతుంది, మనకెంత పోతుంది, మన నీటి హక్కులు ఎంత ఉపయోగించుకుంటున్నాం, ఈ లోపాలు ఎక్కడ జరుగుతుంది, దీన్ని ప్రభుత్వాల దృష్టికి పెద్దలకు తీసుకుపోయి రైతాంగానికి తెలిపి చైతన్యవంతులను చేయాలన్నదే వాళ్ళ నష్టపరిహారం నివారించేదానికి మన బాధ్యతగా ఈ లోహితాన్ని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని
దీని యొక్క పరిణామాన్ని పెంచేదానికి రైతులకు కూడా తెలుసుకోవాలి. రైతులకి ఏముంటే నీటి హక్కుల కంటే కూడా వాళ్ళకి వర్షాలు పడ్డాయా, డ్యాములు నిండినయా, నీళ్లు పారుతున్నాయా అనేది తప్ప ప్రాజెక్టుల యొక్క పరిణామం, పురాతన కట్టినటువంటి ప్రాజెక్టులు రక్షణ వలయంలో భద్రంగా ఉన్నాయా, వీటిలో గేట్లు ఈరోజు జరుగుతున్నటువంటి ఇంత ఉంటేనే మనకే భయం వేస్తుంది. ఎప్పుడో పురాతన సోమశిల అప్రాన్ని చూసుకోండి. ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు 13 గేట్లు కలిగినటువంటి సోమశిల ప్రాజెక్టు అప్రాన్ని ఎంత కొట్టుకొని పోతే, మరి ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వస్తే ఈనాటికి పనులు పూర్తి కాలేదు, అది చేయలేదని అంటే ఈ జిల్లా రేపు నష్టం జరిగితే ఒక్కడి మిగులుతుందా? అడిగేవాడు ప్రశ్నించేవాడు మిగులుతుందా? చేసినవాడు ఏ రాష్ట్రంలోనే ఉంటాడు. ఇక్కడ అడిగేవాడు అందరం సంవత్సరంలో ఉంటాం. అందరూ ఒక నానుడు ఉంది. గతంలో బ్రహ్మం గారు చెప్పినట్టుగా నెల్లూరు జిల్లా నీల సదనం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి ఆనాడు రైతులకు మేమే కలెక్టరేట్కి పోయి మేమే ఫిర్యాదు చేస్తాం, జిల్లా ప్రమాద స్థాయిలో సోమశిల రక్షణ ప్రాజెక్టు ఉంది కాబట్టి ఇతను వెంటనే కాపాడమని ప్రతిపక్షం గుర్తించింది. మేము అధికారంలోకి వస్తామని చేస్తామని ఆయన మాట ఇచ్చిండు. స్వయంగా హెలికాప్టర్లో వచ్చిండు, పరీక్షించిండు, ఆదేశాలు ఇచ్చిండు. మీ మీడియా, మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఆనాడు ఎన్ని మనం ఇది వెంటనే పనులు ప్రారంభించమన్నాడని జిల్లా ప్రజలు చెప్తే సంతోషపడ్డారు. ఇప్పుడు పనులు ప్రారంభం కాలేదని వింటా ఉన్నాం మనం. ఇలాంటివి కూడా నిర్లక్ష్యానికి వహించకూడదు. అందరూ బాధ్యత కూడా ఇది. లోహితాన్ని కోరుకునేవాడు ఇట్టాటి అయినా కూడా చేయాలని, ఇతర ప్రమాదాల నుంచి నివారించాలని మన జిల్లాలో ఉండబడినటువంటి సంగం బ్యారేజీ గేట్లు దరిదాపుగా 100 ఉన్నాయి. నెల్లూరు బ్యారేజీ ఉంది. ఈరోజు సలహాదారుడిగా ఆయనకు పెద్ద అనుభవశాలి అయినటువంటి ఆయన కన్నయ్య నాయుడు గారిని పెట్టుకున్నది. ఆయన్ని కూడా ఈ జిల్లాకు ఒకసారి చేసుకొచ్చి ఈ గేట్లన్నింటిని కూడా చూపించి ఇప్పుడు ఇది కలిగి రిజర్వాయరు అవి కూడా ఎప్పుడూ పురాతన పెట్టి ఏం ప్రమాదం జరిగినా ఇప్పుడు దాన్ని చేసుకోలేని పరిస్థితి ఎత్తులుబాటు లేకుండా ఉంది. ముందు చర్యలు వచ్చి ప్రమాదాన్ని నివారించాలని ఈ బోర్డును చేసుకొచ్చి ఈ ప్రాంతంలో నెలకొల్పాలని మా ప్రధానమైనటువంటి డిమాండు ఆశిస్తూ ఈ ప్రభుత్వాన్ని మిక్కిలి ఏడుకుంటున్నాం సార్.